ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ది 100'. ఆర్కే సాగర్ గారు మెయిన్ రోల్‌లో నటించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఇది ఒక క్రైమ్ అండ్ థ్రిల్లర్ జోనర్ అని చెప్పుకోవచ్చనమాట. సో, ముఖ్యంగా ఈ మూవీలో పోలీస్ క్యారెక్టర్ అయిన ఆర్కే సాగర్ గారు సో, ఆ క్రైమ్‌ని అంటే ఒక దొంగల్ని పట్టుకుందామని వెళ్తే వాళ్ళకొక వాళ్ళకొక క్రైమ్ సీన్ కనిపించిదనమాట. ఆ క్రైమ్ సీన్‌లో వాళ్ళు ఫేస్ చేసే థ్రిల్స్ అనేవి అంతగా ఎంగేజ్ చేయవని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ అనేది రొటీన్ అనే చెప్పుకోవచ్చనమాట. స్క్రీన్ ప్లే అనేది కొంత ఎంగేజ్ చేసినా, కొంతవరకు కన్‌ఫ్యూజ్ చేసిందనే చెప్పుకోవచ్చనమాట. ఎందుకు అన్నానంటే ఇంటర్వెల్‌లో కొందరొచ్చి సో, వాళ్ళే రేప్ చేసామని అరెస్ట్ అవుతారనమాట. ఇక దాని తర్వాత మూవీ అనేది సెకండ్ హాఫ్‌లోకి వచ్చేపాటికి అంటే ఏంటంటే సో, ఆ ఇంటర్వెల్‌లో అరెస్ట్ అయిన వాళ్ళని మన పోలీస్ అయిన ఆర్కే సాగర్ వాళ్ళని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి అండ్ అలాగే వాళ్ళని ఒక గెస్ట్ హౌస్ లో ఉంచితే సో వాళ్ళని వేరే వాళ్ళు చంపేస్తారన్నమాట. సో మూవీ అనేది అంతవరకు వెళ్ళిద్ది అనమాట. బట్ అవేవి మనకు చూపించకుండా సో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినందుకు మానవ హక్కుల సంఘం ఆర్కే సాగర్ ని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటారన్నమాట. అసలు వీళ్ళు ఎందుకు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఆర్కే ఆర్కే సాగర్ ఎవరిని చంపాడు ఏంటనే పెద్ద క్వశ్చన్ మార్క్ తోనే ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట. సో అక్కడి నుంచి మనకి కొంత కన్ఫ్యూజ్ అయితే ఉండిద్ది అనమాట. సో సెకండ్ హాఫ్ లో ధన్య బాలకృష్ణ క్యారెక్టర్ వల్ల మూవీ అనేది మళ్ళీ మెయిన్ ట్రాక్ లోకి వచ్చి క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొస్తే ఆర్కే సాగర్ అలియాస్ ఐపీఎస్ విక్రాంత్ తన ఐపీఎస్ గా ఉన్న ఏరియాలో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఆ దొంగతనాల కేసును సాల్వ్ చేద్దామని వెళ్తే ఈ మూవీలో ఉన్న హీరోయిన్ ని ఆ దొంగలు రేప్ చేసి వెళ్ళిపోతారన్నమాట. సో ఫైనల్ గా విక్రాంత్ ఆ దొంగల్ని పట్టుకొని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు రేప్ చేయలేదని కేవలం దొంగతనాలే చేశారని చెప్తారన్నమాట. మరి హీరోయిన్ ని ఎవరు రేప్ చేశారు అండ్ అలాగే ఈ మూవీలో విష్ణుప్రియ గారి క్యారెక్టర్ ఏంటి, మరి ఫైనల్ గా ఐపీఎస్ విక్రాంత్ ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ రన్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. రన్ అయినప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా మనకి ఫస్ట్ హాఫ్ కాస్త ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ లో దొరికే క్లూస్ అందులో వచ్చి కొన్ని థ్రిల్స్ సోగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ సగం వరకు మూవీ ట్రాక్ తప్పిన ఫీలింగ్ అండ్ అలాగే మిగతా సగం నుంచి మూవీ కాస్త ఎంగేజ్ చేస్తేనే చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో సో మెయిన్ ఏంటంటే పోలీస్ క్యారెక్టర్ అంటే మన హీరో క్యారెక్టర్ కి ఓవర్ హైప్ ఇచ్చేసారని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ మూవీలో హీరో అనేది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే మిగతా ఏ క్యారెక్టర్ కి స్కోప్ ఇచ్చే అవకాశం ఉన్నా సరే ఇవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో ఈ మూవీలో హీరోయిన్ ఇంటికి కొందరు దొంగలు వచ్చేసి హీరోయిన్ ని రేప్ చేసినప్పుడు సో అంటే ఆ దొంగల్ని పట్టుకున్న తర్వాత వాళ్ళు రేప్ చేయలేదని ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు ఇక్కడ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ సో అంటే కొందరు పెద్దవాళ్ళకి ఎగెనిస్ట్ గా ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేస్తాడనమాట. సో అలాంటి సిచ్యువేషన్ లోనే ఈ రేపు అండ్ అలాగే దొంగతనం జరగడంతో మరి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఎందుకు గెస్ చేయలేడు, ఎందుకంటే ఎవరికైతే తన ఎగెనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడో సో వాళ్ళెందుకు ఈ పని చేయకూడదని తను ఎందుకు అంతగా ఆలోచించలేదు. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ ని ఫస్ట్ ఒక బ్రేవ్ ఉమెన్ లాగా పరిచయం చేసి దీని తర్వాత తనకు ఒక ప్రాబ్లం వచ్చేపాటికి సో తను ఒక డమ్ లాగా కూర్చోవడం నాకైతే అంత ఎంగేజింగ్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో విష్ణుప్రియ గారి క్యారెక్టర్ నాకు చాలా ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే విష్ణుప్రియ గారి క్యారెక్టర్ ని సో జస్ట్ 1 or 2 సీన్స్ లోనే ఉంటుందని నేనైతే అనుకున్నాను అనమాట. బట్ ఓవరాల్ స్టోరీ మొత్తం విష్ణుప్రియ గారి క్యారెక్టర్ మీద వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. పెద్ద కంపెనీలో జరిగే కొన్ని తప్పులను కూడా ఎత్తి చూపించే ప్రయత్నం కూడా ఈ మూవీలో చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉంటే బెటర్ అని నాకైతే అనిపించింది చెప్పుకోవచ్చు అనమాట. సో విలన్ క్యారెక్టర్ కూడా సోసోగా ఉండడం మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక దాని తర్వాత హీరోయిన్ మధ్య కూడా అంత లవ్ ట్రాక్ గానీ అంత కెమిస్ట్రీ గానీ అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో వాళ్ళ మధ్య కూడా ఏమైనా కెమిస్ట్రీ అనేది వర్కౌట్ చేసి ఉంటే మూవీ అనేది ఇంకొంచెం ఎంగేజింగ్ గా వెళ్ళేదని నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా ఆర్కే సాగర్ గారు ఐపీఎస్ విక్రాంత్ క్యారెక్టర్ లో సో తన యాక్టింగ్ అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో తన క్యారెక్టర్ అనేది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అనమాట. మిగతా క్యారెక్టర్స్ అయినా విష్ణుప్రియ గారు అవనండి అండ్ అలాగే హీరోయిన్ అయినా నిషా నారంగ్ అవనండి, ధన్య బాలకృష్ణ అవనండి, వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ యాక్టింగ్ అనేది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే విలన్ క్యారెక్టర్ ఉన్నంత వరకు బాగున్నప్పటికీ తన క్యారెక్టర్కి ఇంకొంచెం స్కోప్ ఇచ్చుంటే బెటర్ నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క మ్యూజిక్ విషయానికి వస్తే ఇలాంటి క్రైమ్ అండ్ అలాగే థ్రిల్లింగ్ మూవీస్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది అనమాట. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఎంగేజ్ చేయలేదని చెప్పుకోవచ్చు అనమాట. ఉన్న ఒక సాంగ్ కూడా సోసగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి ఒక పరంగా ప్లస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి 100 మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినది వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.